వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. దిస్ ఇస్ వియవర్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్ ఫ్రమ్ కేతన్ ఆరోగ్య కేంద్ర. నమస్కారం దిలీప్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు దిలీప్ గుడ్. గారు? దిలీప్ గారు, ఈ మధ్య కాలంలో ఏదైనా ప్రాబ్లం ఉంది, సర్వసాధారణమైన ప్రాబ్లం ప్రతి ఒక్కరిలో ఉంది అంటే అది హెయిర్ ఫాల్. పెద్ద లాంగ్ హెయిర్ ఉండనివ్వండి, షార్ట్ హెయిర్ ఉండనివ్వండి, ఏ హెయిర్ అయినా కావచ్చు, హెయిర్ టైప్ ఏదైనా కావచ్చు, హెయిర్ ఫాల్ లేకుండా ఎవ్వరూ లేరు. ఆ! హెయిర్ ఫాల్ అసలు ఎందుకు అవుతుంది? హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? రూట్ కాస్ట్‌లో వచ్చేసి చూడండి, హెయిర్ ఫాల్ అని మనం చాలా ఈజీగా తీసుకుంటాం గానీ, హెయిర్ ఫాల్ అనేది ఒక సింప్టమ్ మాత్రమే. డిసీజ్ అనేది రూట్ కాస్ట్‌లో ఉంటుంది. రూట్ కాజ్ ఎక్కడ అనంటే లంగ్స్ ఇంపాక్ట్ అయినప్పుడు మాత్రమే హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే ఓకే. నేచర్ ఏం చెప్తుంది? హెయిర్ ఫాల్‌కి అసలు ప్రధానమైన కారణం తీసుకుంటే మన ఇండైజెషన్. మనం మంచి మంచి పోషకాలు ఎప్పుడైతే మన ఆహారంగా తీసుకుంటామో, అది డైజెషన్ అవ్వకపోవడం వల్ల. డైజెషన్ అయిందనుకోండి హెయిర్ ఫాల్ అవ్వదు. హ్మ్. మనం మంచి పోషకాలు ఎప్పుడైతే డైజెషన్ అవుతుందో ఖచ్చితంగా ఎయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంటుంది. కాబట్టి ఎయిర్ ఫాల్ అనేది డైజెషన్‌కి సంబంధం ఉంది. ఈ డైజెషన్‌లో కూడా మళ్ళీ మనం ప్రధానంగా ఫుడ్ డైట్‌లో తీసుకుంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్న వాళ్ళలో చూస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది. స్పైసీ ఫుడ్ ఎవరైనా ఎక్కువ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా బ్రెయిన్ అనేది హీట్ ఎక్కి అక్కడ ఉన్న హెయిర్ అంతా కూడా క్వాలిటీ తగ్గడమే కాకుండా హెయిర్ ఫాల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే. రెండవది దీనికి ఆపోజిట్‌గా ఇంకొకటి ఉంటుంది. మిల్క్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఎప్పుడైతే మనం మిల్క్ ప్రొడక్ట్స్ కూడా లంగ్స్ రిలేటెడ్‌కి సంబంధించి ఖచ్చితంగా లంగ్స్‌కి అనేటివి మిల్క్ పడవండి అసలు. చాలామంది పాలు మంచివి అని అంటుంటారు కానీ అది అందరికీ కాదు. పాలు మంచివి. ఎవరికి మంచివనేది చాలామంది చెప్పరు. తెలియదు చాలామందికి. కాబట్టి పాలు అందరికీ డైజెషన్ అవ్వవు. కాబట్టి పాలు తాగుతున్నామంటే మిగతా డైట్ ఉండకూడదండి. ఒకప్పుడు సాధన చేసేవాళ్ళు మాత్రమే పాలు తాగి ఒక్కటే డైట్ మీద ఉండేది. పాల మీద మాత్రమే వాళ్ళు సాధన చేసేది. అలాంటి వాళ్ళు ఒక పాలు తాగి పంచభూత తత్వాన్ని జీర్ణించుకొని వాళ్ళు సాధన చేసేది. ఇప్పుడు అలా కాదు, ప్యాషన్ కోసం, కాల్షియం కోసం పాలు తాగుతున్నారు. అది డైజెషన్ అవ్వదండి. పాలనేది మనం తాగినెంబడే ఒక 15 నిమిషాల్లో కడుపులోకెళ్ళిన తర్వాత పగిలిపోతది పాలనేటివి. హుహు. అంటే పెరుగులాగా అయిపోతది. అంటే డే మొత్తం ఉపవాసాలు అయ్యి ఉన్నప్పుడు ఒక గ్లాస్ పాలు తాగొచ్చు. తీసుకోవచ్చు. తాగొచ్చు. ఓకే. ఎందుకంటే ఇక మిగతా డైట్ ఏముండదు కాబట్టి, హ్మ్. తాగిన పాలలో పంచభూత తత్వాన్ని పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి పంచభూతాలుంటాయి ఒక్క ఆవు పాలలో. మనం అనుకుంటాం గానీ, పాలు శ్రేష్టమైందే. కానీ ఏ పాలు శ్రేష్టమైందనేది? ఆవు పాలు. ఇప్పుడున్న పాలలో ఎంత కల్తీ ఉంది అసలు. పాల కంపెనీల నుంచి పాలొస్తున్నాయి గానీ, వాళ్ళకి గేదెలు లేవు. అవి పాలా ఇంకా ఏందా అనేది మీరు ఆలోచించుకొని తాగండి. కాబట్టి పాల నుంచి వచ్చే పదార్థాలన్నీ గూడంగా హెయిర్ ఫాల్‌కి కూడా ఒక కారణం అనమాట. కాబట్టి ఇక్కడ మసాలా ఫుడ్ హెయిర్ ఫాల్‌కి ప్లస్ పాలు తీసుకున్నప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ గూడంగా మన హెయిర్ ఫాల్‌కి ప్రధాన కారణంగా చూసుకోవచ్చు. హ్మ్. కాబట్టి డైజెషన్ సిస్టమ్‌ని మంచిగా పెట్టుకున్నప్పుడు కూడంగా దీంట్లో పోషక లోపాలు గూడంగా మంచి బలమైన ఫుడ్ తినరు కొంతమంది. పప్పన్నం ఒకటే తింటుంటారు. అలాంటి వాళ్ళకి గూడంగా ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది డిసీజ్ కాదు. సింప్టమ్ మాత్రమే. డిసీజ్ ఏంది అని చూస్తే లంగ్స్ ఇంపాక్ట్ వల్ల మాత్రమే మనకి ఎయిర్ ఫాల్ అవుతుంది. మన ఊపిరితిత్తుల్ని మంచి శ్వాసక్రియలన్నీ మంచిగా పెట్టుకుంటే ఖచ్చితంగా ఎయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. మీరు కొంచెం ఒంటాంతం తాగి చూడండి రోజు. అదే ఒంటాంతం మంచిగా తలకు పట్టేసి డైలీ ఒక స్పూన్ ఒంటాంతం ఒక 1 మంత్ తాగి చూడండి. మీ ఎయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా మళ్ళీ మీ హెయిర్ గ్రోత్ అవుతుంది. ఒంటాంతంలో అన్ని పోషకాలున్నాయి. కానీ ఇప్పుడున్న మార్కెట్‌లో ఒంటాంతం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒంటాము ఒక స్పూన్ డైలీ ఎర్లీ మార్నింగ్ డైలీ తీసుకోవాలా? నైట్ పడుకునేటప్పుడు ఒక స్పూన్ ఒంటాంతో ఒక గ్లాస్ వాటర్ తాగి పడుకోండి. 1 వీక్‌లో ఎయిర్ ఫాల్ ఆగిపోతుంది. చూడండి. అదే ఒంటాందంని రోజు తప్పించి రోజు కొంచెం మంచిగా తలకు పెట్టి మసాజ్ చేయండి. 1 వీక్‌లో ఎయిర్ ఫాల్ ఆగకపోతే అడగండి నాకు. ఎక్కువ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు హెయిర్స్ మీద. అంటే మనం అనుకుంటాం గానీ, పోషక లోపం వలన ఇవన్నీ. అయితే హ్మ్. ఈ ఒంటాంతం తాగినప్పుడు ఏమవుతుంది అంటే, ఎంత హెవీ డైట్ తినండి, ఎంత మసాలా ఫుడ్ తినండి, ఎలాంటి మిల్క్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఎంత అంటే జంక్ ఫుడ్ తిన్నా సరే, ఒంటాంతం ఏం చేస్తుందంటే జీర్ణక్రియని యాక్టివేట్ చేస్తుంది. ఏం తిన్నా ఫస్ట్ మొత్తం బయటికి పంపించేస్తుంది. మోషన్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఓకే. కాబట్టి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా దాంట్లో ఉన్న పోషకాలన్నింటిని కూడా క్యాచ్ చేసే కెపాసిటీ ఒక్క ఒంటాంతంకు ఉంటుంది. కాబట్టి ఒంటాంతం రోజు వాడకంలో ఉపయోగిస్తే అసలు నో డిసీజ్. హెయిర్ ఫాల్‌ని ఆపాలంటే ఒక ఒంటాందంని మాత్రం ఒక 1 వీక్ వాడి చూడండి. ఒక 1 మంత్ వాడి చూడండి. మీ డిఫరెన్స్ ఒక్కసారి పసిగట్టండి, తెలుస్తది మీకు. అంతేగాని ఇప్పుడున్న హెయిర్ ఫాల్‌కి అసలు ఎలాంటి క్రీములు కూడా, ఎలాంటి ఆయిల్స్ కూడా అవసరం లేదు. ఒంటాంది ఒక్కటి సరిపోతుందనమాట. ఇది రూట్ కాజ్ నుంచి తగ్గించడమే అంటే కాకుండా ఇది వేడి చేసిన వాటర్‌లోనే తీసుకోవాలా డాక్టర్ అలా గారు? ఏం లేదు. నార్మల్ వాటర్‌లో కూడా తీసుకోవచ్చు. ఒక స్పూన్ డైలీ ఒక స్పూన్ నార్మల్ వాటర్‌లో ఏసుకొని తాగడం వల్ల కూడా సరిపోతుంది. బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇంటెస్టైన్ హ్మ్. ఖాళీ అవుతుంది. బాడీ ఓవర్ హీట్ అవ్వనివ్వదు.
ఓకే. ఒక వంటామృతంలో అన్ని పోషకాలు ఉంటాయన్నమాట. జీర్ణక్రియని యాక్టివేట్ చేసేదానికి షుగర్, బీపీ, థైరాయిడ్ ఉండే వాళ్ళు వంటామృతం ఒక నెల రోజులు 1 మంత్ కన్నా వాడగలిగితే ఖచ్చితంగా క్రానిక్ డిసీజ్ కూడా స్వస్తి చెప్పొచ్చనమాట. అలాంటి వంటామృతంకి ఈరోజు విలువ లేకుండా పోయింది. మన స్కిన్ టోన్ మంచిగా ఉండాలంటే వంటామృతమే. అంటే మన లంగ్స్ బాగున్నప్పుడే స్కిన్ టోన్ కూడా బాగుంటుంది. అట్లా రూట్ కాస్‌లో ఖచ్చితంగా చెప్తున్నా, కొంతమందికి ఎయిర్ ఫాల్ కాకుండా డాండ్రఫ్ ఉంటుంది బాగా. వంటామృతం ఒక 1 వీక్ తాగి చూడండి. అడవి ఆముదం అని ఉంటది. డాండ్రఫ్ గాని ఒకవేళ చాలా మందికి ఉండే వాళ్ళకు అడవి ఆముదం చెట్టు అని ఉంటుంది. కొట్టి చూడండి, యూట్యూబ్‌లో దొరుకుతుంది, కనిపిస్తుంది. ఆ చెట్టు ఆకు ఇలా ఇంచితే పాలు కారుతుంటదనమాట. కొంచెము ఒక కర్పూరం బిళ్ళలో ఒక గిన్నెల కర్పూరం బిళ్ళ తీసుకొని ఒక గిన్నెలో ఏసేసి ఆ పాలని అంతా పట్టి ఒక గిన్నెలో గాని పట్టి తలకు పట్టిస్తే డాండ్రఫ్ అనేది 2 టైమ్స్‌కే తగ్గిపోతుంది. ఎంత సివియర్ డాండ్రఫ్ ఉంటే కూడా తగ్గిపోతుంది. అంటే ఎయిర్ ఫాల్‌కి సంబంధించిన పోషకాలన్నీ గూడా ఒక వంటామృతంలో, అడవి ఆముదంలో ఉన్నాయనేసి నేచర్, ప్రకృతి చాలా మంచిగా మనకు పాతకాలంలో ఎవరికండి తల అంటే జుట్టు ఊడింది? లేదు. చాలా హెల్తీగా ఉన్నారు అప్పట్లో. అంటే ఏదైనా హార్డ్ వర్క్ చేయాలంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే కూడా మన ఊపిరితిత్తులు మంచిగుండాలి. మన లంగ్స్ బాగున్నంత వరకే మన స్ట్రెంత్ అనేది. కాబట్టి రూట్ కాస్‌లో ఖచ్చితంగా లంగ్స్‌ని మంచిగా పెట్టుకుంటే ఎయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎటువంటి అదే అండి. పాత్రని పోషిస్తాయంటారు? సింపుల్‌గా అదే అని చెప్తున్నా నేను. మిల్క్ ప్రొడక్ట్స్ పడదు. ఎయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి మిల్క్ ప్రొడక్ట్స్ పడవు. ఓకే. ప్లస్ మసాలా ఫుడ్ పడదు, నాన్ వెజ్ పడదు, హెవీ ప్రోటీన్ ఫుడ్ కూడా పడదు. ఎందుకు ప్రోటీన్ ఫుడ్ పడదనంటే మెయిన్ డైజెషన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసుకోకుండా డైరెక్ట్‌గా ప్రోటీన్ తింటే అది రివర్స్‌గా పనిచేస్తుంది. యెస్. మనం చాలామంది ప్రోటీన్ తింటే చాలా హెల్తీగా ఉంటామని అనుకోని చాలామంది తింటున్నారు. మరి ఎవరు హెల్తీగా లేరు మరి? చాలామందికి తెలియని ఫస్ట్ అది ఇంతకు డైజెషన్ అవుతుందా లేదా అనేది ఒక క్యాలిక్యులేషన్‌కే రారు. కాబట్టి డైజెషన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే వెజిటబుల్స్‌లో ఓన్లీ బాయిల్ చేసుకొని తిని చూడండి మీరు. ఒక 2 వీక్స్, 4 వీక్స్ కన్నా ఓన్లీ వెజిటబుల్ తిని చూడండి. మీ పోషక లోపంలో ఏమైనా ఉంటే తేడా ఉంటే నన్ను అడగండి. అంటే ఎంత హెవీ డైట్ అంటే మోషన్ పోయినంత మాత్రాన ఫ్రీ డైజెషన్ ఉందని కాదు. మోషన్‌కెళ్ళి ఫ్రీగా వెళ్ళినంత మాత్రాన నా డైజెషన్ సిస్టమ్ బావుంది, నాకు ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్ లేదు అనడం కాదు. డైజెషన్ సిస్టమ్‌ని అర్థం చేసుకోవాలంటే ఈ సైన్స్ ఇంకొక 100 ఏళ్ళు అయితే కూడా రాదండి. మన జీర్ణక్రియ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కొక్క ఫుడ్ తిన్నప్పుడు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. యెస్. యెస్. కాబట్టి ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన మెంటల్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటి మీద మనం ఆధారపడి ఉంటాం కాబట్టి ఇప్పుడున్న సైన్స్‌కి డైజెషన్ సిస్టమ్‌కి మళ్ళీ చెప్తున్నానండి. డైజెషన్ సిస్టమ్ ఒకటి బాగుంటే క్రానిక్ డిసీజ్ రాదు. కాబట్టి రూట్ కాస్‌ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో ఖచ్చితంగా ఏదో ఒక క్రానిక్ డిసీజ్‌కి కానివ్వండి, ఏదో ఒక పోషక లోపానికి గురి అవ్వడం తప్పదు. కాబట్టి హెల్తీ ఫుడ్ తినాలనుకుంటే వెజిటేరియన్ ఓన్లీ స్టీమ్ చేసుకొని తినండి, ఉడకబెట్టుకొని తిని చూడండి. వంటామృతం యొక్క విలువ తెలుసుకోండి. అసలు వంటామృతం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంది అసలు మన పెద్దలు, ముత్తాతలు ఎందుకు వాడినరు అవి? అలాంటి వంటామృతం ఈరోజు ఎందుకు లేదు? ఎందుకు కనుమరుగైపోయింది? ఒక ఆముదం. ఎన్నో క్రానిక్ డిసీజ్‌కి అది ఒక రూట్ కాస్ అనమాట. కాబట్టి అలాంటివి అన్నీ నేచర్‌లో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వాడి మీరు అనుభవించి అప్పుడు కామెంట్ పెట్టండి. అంతేగాని ఏదో స్క్రోల్ చేస్తున్నా, నేను చూస్తున్న వీడియో ఏదో చెప్తున్నాడని అనుకుంటే కాదు. థాంక్ యూ దిలీప్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. నమస్తే.